క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో మీకు శుభములు పలుకుతూ ఉన్నాను. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనకు అందిస్తూ ఉన్న సందేశం, ఎవరి పక్షం నీవు అనే సందేశాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. అనగా నీవు దేవుని పక్షమా, లేదంటే ఇంకా ఏదైనా పక్షము నీవు వహిస్తూ ఉన్నావా అని ఆలోచించమని ప్రభు ఈనాటి వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు ఈ ధ్యానాంశాన్ని 3 భాగాలుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా ఆయన పక్షం అయిన వారు, లేదంటే ఆయనతో ఉండేవారు ఏం చేస్తారు, ఆయన పక్షం కాని వారు ఏం చేస్తారు, మూడవదిగా ఈనాటి పునీతురాలు ఏం చేసింది అనేది ఈ 3 భాగాలుగా ఈనాటి ధ్యానాంశాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా ఆయన పక్షం అయిన వారు ఏం చేస్తారు అంటే, మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యం కోసం పని చేస్తారు అని చెబుతూ ఉన్నారు. మనం దేని తరపున ఉద్యోగం చేస్తే ఆ దాని తరపున మనం పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన గృహాలను పోషించుకోవడానికైతే గృహము తరపున, కంపెనీ తరపునైతే కంపెనీ తరపున, అలాగా మనం దేనికి చెందిన వారం అయినట్లయితే దాని తరపున మనం పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ మనం దేవుని రాజ్యానికి చెందిన వారమైనట్లయితే మనం దేవునికి చెందిన వారం అవుతూ ఉన్నాం. అంటే యేసు ప్రభువుకు చెందిన వారం అవుతాం. మరి యేసు ప్రభు దేనికోసం వచ్చారు అంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి. మరి మీరు నేను ఆయన పక్షం, ఆయనతో ఉండేవారం అయినట్లయితే ఆయన ఉద్దేశాన్ని, అనగా దేవుని రాజ్య వ్యాప్తిని మనము కూడా చేపడతాము. ఇంకా రెండవదిగా ఆయన పక్షం అయిన వారమైనట్లయితే మనం ఏం చేస్తామంటే ఆయన మాటను, ఆయన అద్భుతాలను మనం రెండింటినీ నమ్ముతాం. ఈనాటి సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే కొంతమంది ఆయన అద్భుతాలను నమ్ముతున్నారు, కొంతమంది ఆయన అద్భుతాలను తృణీకరిస్తూ ఉన్నారు, కొంతమంది ఆయన మాటలను నమ్ముతున్నారు, కొంతమంది నమ్మటం లేదు. మరి మీరు నేను ఆయన పక్షం అయిన వారమైనట్లయితే, ఆయన కోసం అయిన వారమైనట్లయితే మనం ఈ రెండింటిని నమ్ముతాం. ఈ రెండింటిలో దేన్ని కూడా మనం పక్కన పెట్టం, దేన్ని మనం తృణీకరించే వ్యక్తులుగా ఉండం. ఇక మూడవదిగా ఆయన కోసం, లేదంటే ఆయన పక్షవారం అయినట్లయితే మూడవదిగా మనం చేసేది బలంగా ఉండి సాతానుకి అవకాశం మనం ఇచ్చే వారముగా ఉండం. బలంగా ఉంటాం, సైతానికి మనం అవకాశం ఇవ్వం. ప్రియ సహోదరి సహోదరులారా, అందులో ఎందుకు అనేది ఈ విధంగా ఎలాగా అంటే ఈనాటి సువిశేష పట్టణంలో 2 ఉదాహరణలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒక బలవంతుడు తన యొక్క గృహమును కాపాడుకున్న ఎడల వేరే వాళ్ళు వచ్చి దానిని దోచుకొనరు. అలా కాకుండా అతను అశ్రద్ధగా ఉన్నట్లయితే, బలహీనుడుగా ఉన్నట్లయితే అతనిని తనకంటే బలవంతుడు ఒకడుచ్చి తన యొక్క గృహాన్ని దోచుకుంటాడు అని చెబుతూ ఉన్నారు. మరి మీరు నేను మన యొక్క జీవితంలో మనం దేవునితో బలంగా ఉన్నట్లయితే, దేవుడు మనలో బలంగా ఉన్నట్లయితే, దేవుని విశ్వాసములో మనం బలంగా ఉన్నట్లయితే సైతాను మనలను దోచుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడతాం. లేదు, దేవుని విషయంలో మనం బలహీనంగా ఉన్నట్లయితే సైతాను మనలను జయించి మనలను తనవారుగా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఇంకొక ఉదాహరణ కూడా ఈనాడు ప్రభు మనకి చెబుతూ ఉన్నారు. మనం సైతానుకు అవకాశం ఇవ్వకుండా ఎలా ఉండాలి అంటే, ఈనాటి సువిశేషంలో సైతాను అనగా దెయ్యం
తాను ఉన్న స్థలము నుంచి వెళ్ళిపోయి మరలా అది ఆ గృహం అనేది చక్కగా ఓడ్చబడిన తర్వాత మరలా వచ్చినప్పుడు ఆ గృహమే బాగుంది అనుకొని అది అక్కడ తనతో పాటు మిగతా దయ్యాలతో కూడా నివాసం ఉంటుంది అని చెబుతున్నారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఇక్కడ సైతాన్ను ఒకసారి పంపించేసిన తర్వాత మరలా దానికి అవకాశం ఇచ్చినట్లయితే మనం దేవుని పక్షాన వహించే వారం కాదు అనేది మనం గుర్తించుకోవాలి. మరి దేవుని పక్షాన ఉండాలన్నట్లయితే సైతానుకు అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇచ్చే వారముగా, దేవునితో ఉండే వారముగా ఉండాలి అనేది ఈ మొదటి భాగం సారాంశం. ఇక రెండవదిగా ఆయన పక్షం కాని వారు ఏం చేస్తారు అంటే 4 విషయాలను ఈనాటి పట్టణాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అందులో మొదటిగా ఆయనపై విశ్వాసం ఉంచరు అని తెలియజేస్తున్నారు. యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పటికీ, అలాగే ఈనాడు కూడా సువిశేష పట్టణంలో ఆయన అద్భుతం చేస్తూ ఉన్నప్పటికీ ఆయన మీద వారు విశ్వాసం ఉంచకుండా ఈయన బెల్జెబూలు సహాయంతో పిశాచుని వెడలగొడుతూ ఉన్నాడు అని చెబుతున్నారు. అంటే ఆయనను దేవుని కుమారుడుగా వారు విశ్వసించటం లేదు. ఇక రెండవదిగా ఆయన అద్భుతాలను కూడా పరీక్షిస్తారు. ఇలాంటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఆయన చేసిన అద్భుతాలను మిగతా వాళ్ళందరూ విశ్వసించినప్పటికీ మిగతా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క అద్భుతాలను విశ్వసించలేని స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. మరి మీరు నేను ఆయన పక్షాన ఉండడం వారమైనట్లయితే మనం ఆయన కోసం వింటున్న అద్భుతాలను ఇవి అసలు జరిగాయా, ఇవి జరుగుతాయా, ఇలా జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించే వారముగా ఉండిపోతాం ప్రియ సహోదరి సహోదరు. ఇక మూడవదిగా ఆయన రాజ్యం కోసం పని చేయరు. ఎవరైతే ఆయన పక్షాన ఉండరో వారు ఆయన యొక్క రాజ్య విస్తరణ కోసం పనిచేయరు. అనగా దేవుని రాజ్య విస్తరణ అంటే వారికి పెద్దగా ఇష్టం ఉండదు. అటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనరు. అటువంటి కార్యక్రమాలకు వారు చేయూతను ఇవ్వరు. ఇక నాలుగవదిగా దేవుని పక్షము కాని వారు మరి ఇటువంటి పక్షాన ఎవరి పక్షాన ఉంటూ ఉన్నట్లు అనేది దేవుని పక్షాన కాని వారు కాస్త ప్రశ్నించి చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒకవేళ మనం దేవుని పక్షాన కాకపోతే మనకుండే ఇంకొక పక్షం ఏంటి అంటే అది సైతాను పక్షమే. అది మనం గుర్తించుకొని దేవుని పక్షంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక మూడవ భాగానికి వెళ్ళినట్లయితే ఈనాటి పునీత పెలేజియా, ఈమె ఒకప్పుడు సైతాను పక్షమున వహించింది. ఒక రికార్డింగ్ డాన్సర్గా, ఒక పాపాత్మురాలుగా జీవించిన ఆమె తర్వాత ఒక పీఠాధిపతుల యొక్క ప్రసంగాన్ని విని తన యొక్క జీవితాన్ని దేవుని పక్షం వైపుకు మార్చుకుంది. ఈనాడు ఆమె పునీతురాలు అని పిలువబడుతూ ఉంది. మరి మీరు నేను ప్రియ సహోదరి సహోదరులారా ఎవరి పక్షాన ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని ప్రశ్నించి చూసుకుంటూ దేవుని పక్షాన ఉండే ప్రజలంగా, విశ్వాసులముగా, దేవుని బిడ్డలుగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.